ఇవాళ మధ్యాహ్నం తర్వాత జనసేన రెండో జాబితా మొదటి లిస్టులో 5గురి పేర్లను ప్రకటించారు జనసేనాని. రెండవ జాబితాలో మరో 10 మంది పేర్లను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, రాజోలు, నర్సాపురం, నిడదవోలు, విశాఖ సౌత్, చీరాల, తిరుపతి, గుంటూరు వెస్ట్, చీరాల లేదా దర్శి స్థానానికి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. మంగళగిరి ఆఫీసులో అభ్యర్థుల లిస్టుపై అధినేత కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జనసేన రెండవ జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదటి లిస్టులో 5గురి పేర్లను ప్రకటించారు. ఇక రెండో జాబితాలో 10 మంది పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రెండో జాబితా విషయంలో పవన్ ఎలాంటి సమీకరణాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు టికెట్లు ఫైనల్ చేసేందుకు? అలానే పవన్ పోటీ చేసే స్థానంపై రెండో లిస్టులో క్లారిటీ ఇస్తారా? పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ జనసేనకు సంబంధించి రెండవ లిస్టు విడుదలకు పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పలువురు నేతలను, రాయలసీమకు చెందినటువంటి పలువురు నేతలను కలుస్తూ ఉన్నారు. మరో పక్కన ఇవాళ సాయంత్రం కల్లా మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకునేటటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే మొదటి లిస్టులో దాదాపు 5గురు అభ్యర్థులను అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రెండవ లిస్టులో ఇప్పుడు 10 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసేందుకు కూడా కసరత్తు చేశారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఒక్కో పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని అనౌన్స్ చేసే విధంగా కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో చూసుకుంటే కనుక విజయవాడ వెస్ట్ పోతిన మహేష్కి ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నగరాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అండ్ అలాగే జనసేనతో పాటు పార్టీ పెట్టినప్పటి నుంచి నడుస్తూ ఉన్నాడు కాబట్టి పోతిన మహేష్కి ఇవ్వాలని చెప్పి కూడా ప్రతిపాదన ఉంది. మరోపక్క మైనార్టీలకు ఇచ్చేటటువంటి ఆలోచన కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి అటు మైనార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ మైనార్టీలకు ఇవ్వాలా లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పోతిన మహేష్కి సీట్ ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఏదైనా కూడా సెకండ్ లిస్ట్లో ఈ వెస్ట్కి సంబంధించి కూడా సీట్ అనౌన్స్ చేసేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. మరోపక్క మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మనం చూసుకుంటే కనుక అవనిగడ్డ జనసేన సీట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అవనిగడ్డకు సంబంధించి 3-4 పేర్లను పరిశీలించినప్పటికీ కూడా మదివాడ క్రిస్టియన్ అనేటటువంటి వ్యక్తి స్థానికంగా టీడీపీ నేతలతో సంబంధాలు ఉండడం, లోకల్ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం, ఇతని పేరు ఫైనల్ చేసినటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక రాజోలు రాజేశ్వరరావు, నరసాపురం బొమ్మిడి నాయకర్ లేదంటే కొత్తపల్లి సుబ్బారాయుడికి ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి కందుల దుర్గేష్ తనకు కావాలని చెప్పి సీటు గతంలో ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత నిరసనకు దిగాడు. పెద్ద ఎత్తున గొడవ కూడా అయింది. అయినప్పటికీ కూడా అక్కడ టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ బలంగా ఉండడం, కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండడంతో కందుల దుర్గేష్ని అయితే నిడదవోలు నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ అధిష్టానం నుంచి కూడా సంకేతాలు కూడా వెళ్ళాయి కాబట్టి కందుల దుర్గేష్ అటు నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది నిడదవోలు నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక మిగతా నియోజకవర్గాలు ఏదైతే విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ బీసీ అతను పోటీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక చీరాల ఆమంచి స్వాములు అండ్ అలాగే తిరుపతి నుంచి ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అనేటటువంటి డిస్కషన్ గత కొంతకాలంగా జరిగినప్పటికీ కూడా అక్కడ డీకే చైతన్య కానీ అరణ్య శ్రీనివాసులు కానీ వీళ్ళిద్దరూ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అండ్ అలాగే తిరుపతిలో ఆల్రెడీ పీఆర్పీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. బలిజ సామాజిక వర్గ సహకారం కూడా ఉండడంతో అక్కడ ఖచ్చితంగా వీళ్ళిద్దరి నుంచి ఒకరు పోటీ చేసేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలాగే గుంటూరు వెస్ట్ బోనుబాయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే తెనాల్లో ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి గుంటూరు వెస్ట్ ఇస్తారా లేదా అనే దానికైతే క్లారిటీ రావాల్సి ఉంది. మరి సెకండ్ లిస్ట్లో అయితే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరో పక్కన చీరాల లేదా దర్శిలో కూడా ఒకటి జనసేన అడుగుతుంది. ఇంకా అలాగే భీమవరంకి సంబంధించి రామాంజనేయులకి కన్ఫర్మ్ అయింది సీటు. 2 రోజుల్లో జాయినింగ్ కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక తెనాల నుంచి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి గుంటూరు అవకాశం లేదు కానీ అడుగుతున్నారు. మరోపక్క నరసాపురం పార్లమెంటు పరిధిలో చూసుకుంటే కనుక తాడేపల్లి కానీ గుంటూరు కానీ ఇచ్చే అవకాశం ఉంది. సో భీమవరంకి సంబంధించి అయితే కన్ఫర్మ్ చేస్తారా పిఠాపురం అనేది అయితే మనం వెయిట్ చేయాలి. సో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ సెకండ్ లిస్ట్ జనసేన వచ్చేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.